పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో రకంగా గొడవలు సృష్టించి కౌంటింగ్ నిలుపుదల చేయాలనే దురాలోచనలతో వైకాపా ఎత్తుగళ్లు వేస్తోందని, ఇందుకు కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను గూండాలు నియమిస్తోందంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్బీఎస్ఎన్ వర్మ ఆరోపణలు చేశారు. పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఏ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లనైనా సరే క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవన్నిటిని కూడా పోలింగ్ మన ఎంప్లాయీస్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జరగకుండా చూడాలని దురుద్దేశంతో ఉన్నారు. కానీ అవి జరగదు. ప్రభుత్వం కానీ డీజీ కానీ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు. ఏ విధమైన పొరపాట్లు జరిగినా బాధ్యులు వాళ్ళే అవుతారు. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాబట్టి అతని ఎలక్షన్ ఏదో విధంగా పాడు చేయాలన్న దురుద్దేశం కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి తెలియజేస్తారు. ఒక పవన్ కళ్యాణ్ గారనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట ఇదే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు. అది నాకంట ప్రతి గ్రామంలో దేశాలే ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారేంటి, ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారేంటి అని రకరకాలుగా ఆ కార్యక్రమాలు వస్తున్నాయి. ఇక్కడ అభ్యర్థి వంగా గీత గారు కూడా ఇదే పరిస్థితుల్లో ఎవరు గట్టిగా గొడవ పెట్టగలరు, ఎవరు లావుగా ఉంటారు, గొడవకి ఎవరు నిలబెడతాడో ఈ క్వాలిఫికేషన్ అంటే చదువు సంధ్య లా ప్రకారం అక్కడికి వచ్చి వేయడానికి అవి ఆలోచించట్లేదు. చేత పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆలోచనల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి జరగనివ్వదు. ఏ విధంగా అయినా మేము చట్ట ప్రకారం మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా అదేవిధంగా ఆఫీసర్లని కూడా ఆర్ఓని, జిల్లా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ రూల్స్ మన పార్టీకి అనవసరం, మీరు గట్టిగా కలపడండి, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వాళ్ళకి పడకుండా డిస్టర్బ్ చేయండి, డిస్క్వాలిఫై చేయించండి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, చట్టాన్ని కానీ మీరు ఎవరిలో కూడా గౌరవించరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది క్షుణ్ణంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్తో అర్థమవుతుంది. ఇటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ అన్నింటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చట్టపరంగా మీ ఆటలు సాగనీయం, మీ భరతం పడతామని కూడా తెలియజేస్తాం.